ఇందిరా రాజీవ్ తపాలా బిళ్లలను రద్దు చేయడం సరికాదన్నారు మాజీ ఎంపీ వివేక్. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని మోడీ అవమానిస్తున్నారని మండిపడ్డారు. తపాలా బిళ్లల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పర్యటించారు వివేక్. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల వ్యతిరేకంగా ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో కొట్లాడారో, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ని ల్యాబ్స్ అయ్యేలాగా ఏదైతే చొరవ తీసుకున్నారో దాని గురించి ఒక పెద్ద ర్యాలీ ఢిల్లీలో పెట్టి మళ్ళీ రాష్ట్రాలలో ఈ ఆర్డినెన్స్ రాకుండా చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ స్టాంప్స్ విత్డ్రా చేయడానికి ఓ నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గుర్తు చేసుకోవాలి, ఇందిరాగాంధీ గారు ఏదైతే త్యాగం చేసి దేశంని ఒక నేషనల్ ఇంటిగ్రేషన్గా వారు పెట్టినారో, రాజీవ్ గాంధీ గారు ఐటీ రెవల్యూషన్లో ఈరోజు భారతదేశం ఐటీ రెవల్యూషన్లో ముందుందంటే కేవలం రాజీవ్ గాంధీ గారి చొరవ వలన. పంచాయతీరాజ్ బిల్లో 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిదే. అలాంటి పెద్ద నాయకుల స్టాంప్స్ విత్డ్రా చేసుడు ఎన్డీఏ ప్రభుత్వము చాలా అన్యాయం చేస్తుంది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ తొందరగా ఈ జియోని విత్డ్రా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అందరు రైతులు ఏదైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, రైతులకు ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిచ్చిందో మేమందరం కూడా రైతుల పక్షానే ఉంటాము.